ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములండి. శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు జీవధార అనుదిన జీవాహారము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు శ్రద్ధగా విందాం. అందరూ కూడా సువార్త నుంచి మాట చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనం చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలని. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. సోదర, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే, మనం ఆయన శిష్యులుగా ఉండాలంటే, మనం ఆయన శిష్యులుగా ఉన్నామని ప్రపంచం తెలుసుకోవాలంటే, సమాజం తెలుసుకోవాలంటే మొదటగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఇందువల్ల నీ పొరుగువారిని ప్రేమించడం అంటే ఆయన చెప్తున్నాడు. మీరు ఒక్కని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దానిని బట్టే ఆయన శిష్యులను తెలుసుకుంటారు. ఒకరు ప్రేమ అంటే ఏంటండి? నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో మీరు అలా ప్రేమించారంటే, ప్రేమలో ఏముంటుందండి? నేను గతంలో చెప్పా, ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో క్షమాపణ ఉంటుంది. సోదర, మొట్టమొదటిగా మనం ఎదుటివాడిని క్షమించాలి. మనం ఎదుటివాడిని క్షమాపణ కోరుకోగలగాలి. ఈ రెండు చేయగలిగితే అప్పుడు ఎదుటివాడిని ప్రేమించగలవు. ఎదుటివాడిని క్షమాపణ కోరకుండా, ఎదుటివాడిని నువ్వు క్షమించకుండా, ఎదుటివాడిని నిన్ను వల్లే నువ్వు ప్రేమించాలంటే ఎదుటివాడిని, అది జరగని పని. చాలామంది చిన్న చిన్న మాటలకి పంతాలు పెట్టుకొని ఎదుటివారితో మాట్లాడడం అనేస్తారు, మనతోటి సోదరులతో లేదా వాళ్ళ మీద పగలు పెంచుకుంటారు, ద్వేషాలు పెంచుకుంటారు, ఇంకా రకరకాలుగా అది ఖచ్చితంగా అది సాతాను క్రియలే. అలాంటివి మనకు ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా మనం అందరం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవము కనుక. మరి ఆ విధంగా మనం ఎదుటివాడిని ప్రేమించినప్పుడే అప్పుడు ఆయన శిష్యులు అవగాహన క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు గారు సెలవిచ్చారు. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక మనం ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయము 5వ వచనం ఏముందని, 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నో అలాగే తానును నడుచుకున్న బొద్దులే ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనిచున్నాం. చూసారండి, ఆయన వాక్యము ఎవడికి ఉండనో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుందంట. ఆయన అందు నిలిచి ఉన్నాడని చెప్పుకున్నాడు. అంటే దేవుని వాక్యము, సత్యవాక్యము నీలో ఉన్నప్పుడే అప్పుడు ఆయన వెలుగు మనలో ఉంటుంది. ఆయన వెలుగు మనలో ఉంటే ఎదుటోని మనకు క్షమిస్తాం. ఎదుటోని ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు ఎదుటోని ప్రేమిస్తాం. ఎప్పుడైతే నువ్వు ఎదుటోని ప్రేమిస్తావో యేసుక్రీస్తు ప్రభులాగా అప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి నువ్వు శిష్యురాలుగా ఉంటావు. కనుక మనం శిష్యులుగా ఉండాలంటే మొదటగా మనం చేయవలసింది ఎదుటోని క్షమించింది అప్పుడు ఎదుటోని ప్రేమించాలి. మన బంధువులు, సహోదరులు, మిత్రులు, ఆత్మీయ సోదరులు, మనతోటి కొలీగ్స్, ఇరుగు పొరుగు వారు, లేదా ఎవరైనప్పటికీ వారి పట్ల కనుక మన తప్పు చేసింటే క్షమాపణ కోరుకుని సమాధాన పడాలి. ఫస్ట్ మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే అసలు నేను క్షమిస్తున్నా అని చెప్పి సమాధాన పడాలి. ముందు ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ప్రేమ కలిగితేనే శిష్యులుగా మనం ఉండగలం. క్రీస్తు ఒక మార్గం మనం నడిచినట్టు కనుక మరి అది మనం తెలుసుకొని ఎదుటివారిని క్షమించి మనం క్రీస్తు ప్రేమలో క్రీస్తు యేసుకు శిష్యులుగా ఉందాం.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ యేసుక్రీస్తు నామమున నూతన దయా కిరీటమును అనుగ్రహించును గాక. ఆమేన్.